ఫ్రెండ్స్ టెక్నోస్ 1951 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 22, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ BA సర్టిఫికేషన్ చాలా బాగుంది. చూస్తే మీకు చాలా లిస్ట్ గా అనిపిస్తుంది. అందరూ ఐక్యూ నియో 10 Pro రాబోతుంది అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నియో 10 Pro అయితే రాదు. మేలో మీకు నియో సిరీస్ లో ఫోన్ వస్తుంది, అది నియో 10 Pro అయితే కాదు. కొన్ని ఫోన్స్ అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఏప్రిల్ 28వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ఈ వచ్చేసరికి G సిరీస్ లో G10 Turbo Pro అని చెప్పేసి, G10 Turbo వచ్చేసరికి Dimensity 8400 తో వస్తుంది. G10 Turbo Pro వచ్చేసరికి 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ ఇండియాకి తీసుకొస్తారని చూడాలి. ఎందుకంటే ఈ ప్రాసెసర్ 8S Gen 4 ప్రాసెసర్ తో రెండు ఫోన్స్ వీళ్ళ కాంపిటేటర్స్ తీసుకురాబోతున్నాయి. ఒకటి పోకో నుంచి పోకో F7 రాబోతుంది. రియల్మీ నుంచి GT సిరీస్ లో ఫోన్ వస్తుంది, GT7 ఏదో ఒకటి. GT సిరీస్ లో రియల్మీ నుంచి ఒక ఫోన్ అయితే 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. వాటికి పోటీగా ఈ ఫోన్ ఐక్యూ తీసుకురావాలి కంపల్సరీ. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఫోన్ తీసుకొచ్చారు కాబట్టి 8S Gen 3 ప్రాసెసర్ తో ఐక్యూ నియో 10R తీసుకొని వచ్చారు. ఇప్పుడు అన్ని Gen 4 వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కూడా ఈ ఫోన్ తొందరలో తీసుకొని రావచ్చు. మేబీ జూన్ తర్వాత వస్తుందేమో, కానీ మేలో మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. మిగతా బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో 8S Gen 4 ప్రాసెసర్ తో పోకో కానీ రియల్మీ కానీ ఇప్పుడు చెప్పా కదా, ఆ ఫోన్స్ మనం మేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చైనాలో కొన్ని స్టోర్స్ లో అయితే డమ్మీ iPhone 17 సిరీస్ మొబైల్స్ అయితే డిస్ప్లే పెట్టేస్తారు. వెళ్ళి కొంతమంది వాటిని ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా టెస్ట్ చేస్తున్నారు, అంటే చూసుకుంటారు ఎలా ఉన్నాయి iPhone 17 సిరీస్ అని. iPhone 17, 17A, 17 Pro, 17 Pro Max అన్ని అక్కడ కనిపిస్తున్నాయి. ఈసారి డిజైన్ చేంజ్ అవబోతుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఎప్పటి నుంచి ఒకటే చూస్తున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే చేంజ్ అయిపోతున్నారు. అండ్ కొన్ని ఫీచర్స్ కూడా అడిషనల్ గా యాడ్ చేయబోతున్నారు. కొత్త ఫోన్ కూడా రాబోతుంది 17 Air అని చెప్పేసి, స్లిమ్మెస్ట్ ఫోన్. ఇవన్నీ సెప్టెంబర్ లో మనకి మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి. మనకి సామ్సంగ్ వర్టికల్ రోలబుల్ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుంది. ఫోన్ చూడడానికి జెట్ ఫ్లిప్ ఫోన్ లాగా కనిపిస్తుంది, ఫ్లిప్ మోడల్ కనపడుతుంది, కాకపోతే రోల్ అవుతుంది ఫోన్. ఇది ఫస్ట్ వర్టికల్ రోలబుల్ ఫోన్ అని చెప్పొచ్చు. సామ్సంగ్ దీని మీద వర్క్ చేస్తుంది. మేబీ తొందరలో దీన్ని తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి Valorant, ఇది పీసీలో చాలా పాపులర్ గేమ్. దీని మొబైల్ వర్షన్ తీసుకొస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. ప్రెజెంట్ అయితే Valorant వాళ్ళు లైట్ స్పీడ్ స్టూడియోస్ తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు ఈ మొబైల్ గేమ్ డెవలప్ చేయడానికి. ఫస్ట్ అయితే చైనాలో తీసుకొస్తారంట ఈ మొబైల్ వర్షన్ Valorant గేమ్, తర్వాత మిగతా దేశాలు తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి ఆల్కటెల్ మొబైల్స్ మళ్ళీ ఇండియాకి అయితే రాబోతున్నాయి. అండ్ మాధవ్ సేత్ అయితే ట్వీట్ పెట్టాడు, తను తీసుకురాబోతున్నట్లుగా చెప్తున్నాడు. అంటే దానిలో మేబీ అన్న ఇన్వెస్ట్ చేశాడో తెలియదు, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడో తెలియదు. ఆల్కటెల్ మొబైల్స్ మళ్ళీ ప్రౌడ్లీ తీసుకొస్తున్నాడు చెప్తున్నాడు. అండ్ ఈయన హానర్ లో కూడా ఉన్నాడు. హానర్ కూడా 5 ప్రొడక్ట్స్ ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్లు ఒక ట్వీట్ అయితే పెట్టాడు. రెండు ఒకటే రోజు ఒకటే టైంకి పెట్టాడు ట్వీట్స్. సో అంటే ఈయన రెండిట్లో ఉన్నాడు, ఆల్కటెల్ లో కనిపిస్తున్నాడు అండ్ హానర్ లో కనిపిస్తా ఉన్నాడు. రియల్మీకి తీసుకొచ్చినంత క్రేజ్ హానర్ వీటికి తీసుకురాలేకపోయాడు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. హానర్ ఏంటంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి అన్ని ఉంటాయి, ప్రైస్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ హానర్ కూడా ఈయన చెప్తున్న ప్రకారం అయితే నెక్స్ట్ 6 months ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. మరి చూడాలి ఈ రెండు బ్రాండ్స్ ని ఎలా ముందుకు తీసుకెళ్తారు. నెక్స్ట్ మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మనం చూసాం. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ బైక్స్ కనిపిస్తున్నాయి. చైనాలో ఇవి రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరైనా వస్తే బ్రేక్ వేసుకుంటున్నాయి, సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాయి, కింద పడట్లేదు, అవి డెలివరీస్ చేస్తున్నాయి. అండ్ ఇవి తయారు చేస్తున్న వచ్చేసరికి సెగ్వే 9bot అని చెప్పేసి ఒక కంపెనీ తయారు చేస్తుంది. ఇవైతే రోడ్ల మీద తిరుగుతున్నాయి చైనాలో. నెక్స్ట్ వచ్చే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అర్బన్ పవర్ బ్యాంక్ 20,000 mAh పవర్ బ్యాంక్, 22.5 watt పవర్ బ్యాంక్ జస్ట్ 999 వస్తుంది. ₹1000 మీకు 20,000 mAh పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. ఒక మీ డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మన కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు OnePlus 13S రాబోతుంది కదా, మేబీ OnePlus వీళ్ళతో రీసెర్చ్ చేయించిన అర్థం అవుతుంది చూస్తుంటే. ఇండియాలో ఎక్కువ మంది కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడుతున్నారు కొనడానికి. వీళ్ళ సర్వే ప్రకారం అయితే అదే తేలింది అనమాట. ఎక్కువ ఏ బ్రాండ్ కొనడానికి ఇష్టపడుతున్నారంటే ఫస్ట్ యాపిల్, తర్వాత సామ్సంగ్, నెక్స్ట్ OnePlus, ఈ 3 brands లో కొనడానికి ఇష్టపడుతున్నారంట. కాంపాక్ట్ ఫోన్ కొనడానికి దగ్గర 80% పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాకపోతే వాళ్ళు వెనక్కి ఎందుకు తగ్గుతున్నారంటే దానిలో ఫీచర్స్ తగ్గుతాయి, లైక్ బ్యాటరీ కెపాసిటీ తక్కువ వస్తుంది, కెమెరా కూడా అంత బాగుండదు, ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ ఉన్నట్లు, ఇట్లా కొన్ని రీజన్స్ చెప్తున్నారు. అందుకే కాంపాక్ట్ ఫోన్ కెరట్లే అని చెప్తున్నారు. 73% అయితే 1 hand మోడ్లో కాంపాక్ట్ ఫోన్ యూజ్ చేయొచ్చు కదా, దాన్ని కూడా ఇష్టపడుతున్నారు కాంపాక్ట్ ఫోన్ యూజ్ చేయడానికి. ఎక్కువ మంది ఎంత డిస్ప్లే సైజ్ ప్రిఫర్ చేస్తున్నారంటే 6 to 6.5 మధ్యలో. 6 below ఉన్న ప్రిఫర్ చేయట్లేదు, 6.5 above ఉన్న ప్రిఫర్ చేయట్లేదు. అందరూ ఇష్టమే కాంపాక్ట్ ఫోన్ యూజ్ చేయడానికి. మెయిన్ రీజన్ బ్యాటరీ లైఫ్. నా దృష్టిలో అయితే బ్యాటరీ లైఫ్ మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు అవన్నీ ఫిక్స్ చేస్తున్నారు, ఎందుకంటే మన సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ వచ్చేస్తున్నాయి. చిన్న సైజ్ ఫోన్ అని పెద్ద బ్యాటరీస్ మనం చూస్తూ ఉన్నాము. అండ్ సో ఫ్యూచర్లో కాంపాక్ట్ ఫోన్స్ అందరూ తీసుకొస్తారు, ఇంకా అన్ని బ్రాండ్స్ తీసుకొస్తాయి. స్లిమ్ ఫోన్స్, కాంపాక్ట్ ఫోన్స్ ఇవి మీరు ఖచ్చితంగా చూస్తారు. నెక్స్ట్ మనకి పోలీసు ఒక 9 మందిని అరెస్ట్ చేశారు కియా ప్లాంట్లో. రీసెంట్గా చెప్పి అనంతపురం కియా ప్లాంట్లో 900 ఇంజన్స్ అయితే దొంగతనం చేశారు. సో దానిలో భాగంగా దానిలో పనిచేసే 9 మందిని అరెస్ట్ చేశారు.
సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంజన్స్ని స్క్రాప్ వెళ్తుంటుంది కదా, ప్లాంట్ నుంచి స్క్రాప్ పంపిస్తుంటారు, వాటిల్లో కొత్త ఇంజన్స్ని అయితే పంపించేస్తున్నారు. బయటకు వెళ్ళిన తర్వాత ఈ కొత్త ఇంజన్స్ని పాత కార్స్లో ఫిట్ చేసేసి డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇట్లా వీళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. మొత్తం 30 మంది గ్యాంగ్ ఉన్నట్లయితే పోలీసులు అనుమానం అయితే ఉంది. మొత్తం 9 మంది ప్రజెంట్ అరెస్ట్ చేశారు. మొత్తం గ్యాంగ్ మొత్తం పట్టుకోవడానికి అయితే చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏది పడితే అది వాసన చూసి అలవాటు ఉందా? చాలామంది ఏదైనా ఫస్ట్ స్మెల్ చేస్తూ ఉంటారు తీసుకొని. ఇలాంటి అలవాటు ఉంటే మాత్రం ఇది కంప్లీట్గా అయితే వినండి. చైనాకు చెందిన ఒక వ్యక్తి నార్మల్గా తను ఒక వ్యాధితో బాధపడుతున్నాడు, అంటే ఊరికే దగ్గు వస్తూ ఉంది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ మొత్తం స్కాన్ చేసి అవన్నీ రిపోర్ట్ చూసిన తర్వాత అతని లంగ్స్లో ఫంగస్ అయితే ఉంది. ఫంగస్ పేరు వచ్చేసరికి యాస్పర్గిలాస్ అని చెప్పేసి ఒక ఫంగస్ అది. సో ఇది ఎలా వచ్చిందంటే కుళ్ళిపోయిన వాటిని మనం దగ్గరలో అంటే కుళ్ళిపోయిన వాటి నుంచి అయితే ఈ ఫంగస్ అయితే వస్తుంది యాక్చువల్గా అయితే. అది అంత ఈజీగా మన లోపలికి అయితే వెళ్ళదు. సో డాక్టర్స్ అతన్ని అడిగారు, మీరు నీకు ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నాయా స్మెల్ చేసేవి అంటే అతను చెప్పాడు అనమాట. తను సాక్స్ ఉంటుంది కదా, సాక్స్ డైలీ తను స్మెల్ చేస్తాడంట. అది కంపు కొట్టింది అనుకోండి, నెక్స్ట్ రోజు ఆఫీస్ వేసుకెళ్ళకుండా దాన్ని ఉతుకుతాడంట. కంపు కొట్టకపోతే మళ్ళీ నెక్స్ట్ రోజు ఆఫీస్కి తీసుకెళ్తాడంట. సో ఇట్లా డైలీ తన సాక్స్ని వాసన చేసే అలవాటు ఉంది. దాని నుంచి ఈ ఫంగస్ అతని లంగ్స్లోకి అయితే వెళ్ళి ఈ వ్యాధితో అయితే బాధపడుతున్నాడు. ప్రజెంట్ అయితే డాక్టర్స్ ఇతను ట్రీట్మెంట్ చేస్తున్నారు, యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. మరి చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రామ్ అడుగుతున్నారు అన్న రివ్యూ అండ్ ఎన్ అని చెప్పేసి అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్లు వస్తున్నాయి. జస్ట్ రివ్యూ ఇస్తే 200 పంపుతాం అంటున్నారు. బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్, ఏజ్, వర్క్, యూపీఐ ఐడీస్ ఇవన్నీ స్కామ్ అడుగుతున్నారు. ఏమైనా ప్రాబ్లం వద్దా అంటున్నారు. మీరు రివ్యూలు ఇస్తే డబ్బులు ఇస్తారు. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు మా దగ్గర కొన్ని స్కీములు ఉన్నాయి, ఈ డబ్బులు ఏదైతే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారో మీకు వాటిని ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంకా డబ్బులు వస్తాయి అని చెప్పేసి వేరే చోట ఇన్వెస్ట్మెంట్లా చేపిస్తారు. వాళ్ళ గ్రూప్లోనే మీరు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బులు ఇస్తారు. మీరు 10,000 ఇచ్చారనుకోండి, మీకు 20,000 ఇస్తారు. అట్లా మీకు చిన్న చిన్న అమౌంట్స్ మీరు ఇచ్చారనుకోండి, మీకు డబ్బులు బాగానే ఇస్తారు వాళ్ళు. తర్వాత ఒకవేళ మీరు పెద్ద అమౌంట్ కానీ ఇచ్చారనుకోండి, చాలామంది అత్యాశకు పోతారు కదా, 10,000 పెడితే 20,000 వస్తాయని చెప్పేసి అప్పులు చేస్తారు. అప్పులు చేసి 10 లక్షలు తీసుకొచ్చి పెడతారనమాట. 20 లక్షలు అయిపోతాయి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. 20 లక్షలు అవ్వవు అనమాట. ఆ 10 లక్షలు వాళ్ళు కొట్టేసి పారిపోతారు. సో ఇది ఒక స్కామ్ అనమాట. సో మోస్ట్లీ దీని లోపలికి వెళ్ళకపోవడం మంచిది. మీరు సో ఆ రుచిలోకి దిక్కుండా అక్కడే మీరు ఆగిపోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండోనేషియాలో ఈ సంఘటన జరిగింది. ఫ్లైఓవర్ మీద కారు వెళ్తూ ఉంది. సడన్గా ఫ్లైఓవర్ అక్కడ ఆగిపోయింది. కింద వచ్చి పడింది కారు. దానిలో 2 అయితే ఉన్నారు. డ్రైవ్ చేసే అతను 60+ ఏజ్, ఎవరికి ఏం కాలేదు. BMW కార్ అది, డైరెక్ట్ కింద వచ్చి పడింది. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అక్కడ ఫ్లైఓవర్ ఉన్నట్లు ఆయన ఫీల్ అయ్యాడు. గూగుల్ మ్యాప్స్లో కూడా ఫ్లైఓవర్ ఉన్నట్లు అయితే చూపించింది. అతను మ్యాప్స్ ఫాలో అవుతూ అలానే వచ్చేసాడు. తీరా ఎండుకు వచ్చేసరికి ఫ్లైఓవర్ అయితే లేదు, డైరెక్ట్ కింద వచ్చి అయితే పడ్డాడు. నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ పోలీసులు ఒక గ్యాంగ్ని అయితే పట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తున్నారు. నకిలీ ఇంజిన్ ఆయిల్ అమ్ముతున్నారు రోడ్ల మీద. క్యాస్ట్రాల్ బ్రాండ్లో ఉండే ఇంజిన్ ఆయిల్ కాకుండా వీళ్ళు వాటిని డూప్లికేట్ చేసి అమ్ముతున్నారు. దగ్గర 7-10 లీటర్స్ అయితే పట్టుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇంజిన్ ఆయిల్ అయితే మార్పించకండి. మొత్తం ఎక్కడ పడినా కల్తీ, యాడ్ చూసినా కల్తీయే. సో ఏది నమ్మో కూడా అర్థం కావట్లేదు. అట్లా అయిపోయింది ఇప్పుడు ప్రపంచం. ఇది ఫ్రెండ్స్ వరకుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుని నచ్చితే లైక్ చేయండి. ఈరోజు Vivo T4 అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు ఇంకా వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి ఆ వీడియో చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ ఒక 100 సెలవు. బాయ్.